పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బోధన్ మాజీ ఎమ్మెల్యే రాహిల్ వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. కేసును తప్పుదోవ పట్టించేలా రాహిల్ను తప్పించి మరొకరిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసుల తీరుపై హైదరాబాద్ నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదానికి కారకుడైన రాహిల్ దుబాయ్ పారిపోయినట్టు చెబుతున్నారు. గతంలోనూ రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసును బయటకు తీస్తున్నారు. ఆనాటి ప్రభుత్వ పెద్దల సాయంతో ఆ కేసు నుంచి తప్పించుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పంజాగుట్ట కారు ప్రమాద కేసు దర్యాప్తుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, కేసులో అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అయితే కొంతమందిని తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి పూట ఒక వాహనం ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వచ్చి అక్కడ ఉన్న బ్యారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే అక్కడి నుంచి ఆ కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే స్థానికంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వాళ్ళను పట్టుకున్నారు. పట్టుకున్న నేపథ్యంలో మాజీ ప్రజాప్రతినిధి కొడుకు ఆ కారు డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే అనూహ్యంగా ఆ కారు నడిపిస్తున్న వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్గా గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది. అయితే వాళ్ళని వెంటనే మద్యం సేవించి ఉన్నారా, లేకుంటే మరేదైనా కారణంతో యాక్సిడెంట్ జరిగిందా, మద్యం సేవించి ఉన్నారన్న అనుమానంతో వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించడానికి తీసుకెళ్తున్న సమయంలో ఆ షకీల్ కుమారుడు రాహిల్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అతని స్థానంలో ఆసిఫ్ అనే వ్యక్తి వచ్చి తానే వెహికల్ నడుపుతున్నానంటూ పోలీసులకు లొంగిపోయారు. దాంతో పోలీసులు అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహిల్ వ్యవహారం పైన అటు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఎవరి ఒత్తిడికి తలొగ్గి రాహిల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కింది స్థాయి సిబ్బంది పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనిపైన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పంజాగుట్ట పోలీసుల పాత్ర పైన శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. ఎందుకు అతన్ని తప్పించాల్సి వచ్చింది, ఘటనా స్థలం వద్ద ఏం జరిగింది, మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా సేకరించారు. అక్కడ సాహిల్తో పాటు మరో 3 వ్యక్తులతో పాటు కొంతమంది యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళందరూ ఎవరు అనే కోణంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన షకీల్ కుమారుడు రాహిల్ ఇప్పటికే దేశం దాటి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అస్నాన్ అనే వ్యక్తితో పాటు ఫిరోజ్, అర్షద్, అక్సర్ ఈ 4గురిని పంజాగుట్ట పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టి విచారిస్తున్నారు. గత రాత్రి ఎలా ప్రమాదం జరిగింది ఏంటి అనే వివరాలు సేకరిస్తున్నారు. TS 13 ET 0777 వాహనం ఇక ప్రమాదానికి కారణమైంది. ప్రమాదానికి కారణమైన కారు మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ ఖలీల్ ఆయన టోలీ చౌకీలో నివాసం ఉంటున్నాడు, పంచవడ్డీ కాలనీలో. ప్రస్తుతం అయితే ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అర్ధరాత్రి పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు పంజాగుట్ట పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో 184 మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక సెక్షన్ పెట్టారు. అట్లనే 279 IPC సెక్షన్, అట్లనే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇక ప్రమాదానికి కారణమైన రాహిల్ ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. అతను ఎలా తప్పించుకుంటాడనే దానిపైన అయితే పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే అటు DCP విజయ్ కుమార్కు ఈ కేసు బాధ్యతలు అప్పగించారు, కేసు దర్యాప్తు బాధ్యతలు. ఇప్పటికే DCP కూడా స్పష్టం చేశారు, ప్రమాదం జరిగిన సమయంలో రాహిల్ కారులో ఉన్నట్లుగా గుర్తించాము, అతన్ని తప్పించిన పోలీసులపైన కఠిన చర్యలు ఉంటాయంటూ చెప్తున్నారు. గతంలో కూడా అటు రాహిల్ రోడ్ నెంబర్ 45లో ఒక ప్రమాదానికి కారణమయ్యాడు. ఇనార్బిట్ మాల్ నుంచి మితిమీరిన వేగంతో ఫ్లైఓవర్ నుంచి వస్తూ అక్కడ రోడ్డు పైన బుడగలు అమ్ముకునే, బెలూన్స్ అమ్ముకునే ఒక కుటుంబాన్ని ఢీకొట్టారు. కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా చౌహాన్ వీళ్ళ 3 కూడా అందులో తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2.5 నెలల వయసున్న రణ్వీర్ చౌహాన్, కాజల్ చౌహాన్ చేతిలోంచి ఎగిరి కింద పడిపోయి ఆమె చిన్నారి మృతి చెందిన ఘటన ఉంది. అప్పుడు కూడా చాలా రోజులు దొరకకుండా తప్పించుకు తిరిగారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆ కేసు నుంచి తప్పించుకున్నారు. తాజాగా ఈ కేసులో కూడా తప్పించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే పోలీస్ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు అనే దానిపైన కూడా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. ఖచ్చితంగా నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి, ప్రమాదానికి కారణమైన రాహిల్తో పాటు ఆ సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా దృష్టి సారించారు. గతంలో రోడ్ నెంబర్ 45లో యాక్సిడెంట్ అయిన సమయంలో రాహిల్ వెంటనే అస్నాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతం అస్నాన్ను కూడా పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. మరోపక్క ఈ మొత్తం వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాగుట్ట సిఐ దుర్గారావు కొద్దిసేపటి క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా రాహిల్ను ఈ కేసు నుంచి తప్పించడంలో కీలక పాత్ర ఇన్స్పెక్టర్ పోషించాడనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతనిపైన వేటు తప్పదని తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. నిజంగానే రాహిల్ కనుక ఒకవేళ దేశం దాటినట్లయితే అతని కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి కూడా పోలీస్ శాఖ సిద్ధమవుతుంది. అట్లనే పోలీస్ సిబ్బంది ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి రాత్రి అతన్ని మద్యం సేవించాడా లేదా పరీక్షలకు ఆసుపత్రికి తీసుకెళ్తూ దారిలో అతన్ని తప్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలకైతే సిపి సిద్ధమవుతున్నారు. రాహిల్ దొరికిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రమాదానికి ఎలా జరిగింది ఏంటని వివరించే అవకాశం అయితే కనపడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.